ఈ లోకంలో ఎక్కువగా కష్టాలు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అతి మంచితనం ఉండేవాళ్ళు. ఈ అతి మంచితనం ఉండే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందుల నుంచి, అతి మంచితనం వల్ల వచ్చే కష్టాల నుంచి మనం తప్పించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అతి మంచితనం, ఈ మంచితనం వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే మొహమాటం. ఎవరైనా ఏదైనా అడిగితే మొహమాట పడుతూ సరే చేస్తాను అని చెప్పటం వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒక్కోసారి విపరీతమైన కష్టాలు కూడా మన నెత్తిన చుట్టుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు అవతల వాళ్ళకి ప్రతిదీ కూడా ఏదైనా సరే మాట ఇచ్చేసేయకండి. మీ మొహమాటం వల్ల, మీ మొహమాటం అనే మంచితనం వల్ల అవతల వాళ్ళకి మీరు మాట ఇచ్చేస్తున్నారు అంటే అవతల వాళ్ళ బడిని మీరు నెత్తి మీద వేసుకుంటున్నారని, అవతల వాళ్ళ బరువు మీరు నెత్తి మీద వేసుకుని మోస్తారనేసి అర్థం. అందువల్ల మొహమాట పడకుండా కొన్ని సందర్భాల్లో నాకు కుదరదు, అవ్వదు, ఈ విషయంలో ఇంకెప్పుడు నన్ను ప్రెజర్ పెట్టకండి అని ఖచ్చితంగా మొహం మీద కొట్టినట్టు చెప్పేసేయండి. తర్వాత రెండోది ఏంటంటే, అవతల వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి మిమ్మల్నే కన్సల్ట్ చేస్తున్నారు, ప్రతిసారి మీ హెల్ప్ కోసమే వస్తున్నారు, ప్రతిసారి మీకే ఫోన్ చేస్తున్నారు, ప్రతిసారి మీ దగ్గరికే వస్తున్నారంటే అలాంటి వాళ్ళకి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మరీ ప్రతిసారి మీ దగ్గరికే వస్తున్నారంటే ఒక్కోసారి సహాయం చేసే పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ మీరు సహాయం చేసినప్పుడు దేవుళ్లాగా అవతల వాళ్ళకి కనిపించి చేయలేనప్పుడు చెడ్డగా ఇంకొకరి దగ్గర మీ గురించి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం మనం దూరంగా ఉండడం చాలా మంచిది. తర్వాత మనం ఏదైనా విషయంలో ఇంకొకరికి బాగా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఎటువంటి పరిస్థితితో అవతల వాళ్ళని పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత అది ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కషన్ చేయండి. ఇలా చెయ్యాలనుకుంటున్నాను, ఇలా అవ్వాలనుకుంటున్నాను, పరిస్థితి ఎలా ఉంది, అవతల వాళ్ళు నన్ను ఇట్లా అడిగారు, ఏం చేయాలని చెప్పేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా మీరు డిస్కషన్ చేసిన తర్వాతే అవతల వాళ్ళకి మీరు మాట ఇవ్వండి. అలా కాకుండా మీరు నన్ను మంచివాళ్ళు అంటున్నారు అని మంచితనంగా ఉండాలి కాబట్టి నేను ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళని అడిగే పని లేదు, నేను చాలా మంచి వాళ్ళని కాబట్టి, చాలా మంచిదని కాబట్టి నేను చేసేవలసిందే అనేసే తప్పుడు నిర్ణయానికి ఎప్పుడు రాకండి. అలా చేయడం వల్ల మీరు పూర్తిగా పాతాళానికి దిగిపోతారు. అలా కాకుండా మీరు ఫ్యామిలీ మెంబర్స్ ని డిస్కషన్ చేసి వాళ్ళు అవును కాదు, మంచిది చెడు వద్దని చెప్పిన తర్వాత మీరు అక్కడతో ఆపేసి అవతల వ్యక్తికి కూడా మీరు నేను ఇంకా చెయ్యను, ఇది చాలా రిస్క్ తో కూడుకున్నదని నా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, నేను చెయ్యను అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా మీరు చెప్పేసేయండి. ఎవరైనా సరే హెల్ప్ అడిగిన తర్వాత అది మీరు చేయలేకపోతే కొంతమంది విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు. అరే నా దగ్గరకు వచ్చారు నేను చేయలేకపోయాను, ఎంత పని అయిపోయింది అని చెప్పేసి అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ టైంలో చేయలేకపోయాను, ఏమనుకోవద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి మళ్ళీ మీరు వాళ్ళకి ఒక మాటగా చెప్పడం అన్ని కూడా వదిలేసేయండి. ఎందుకంటే మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, అది మీకు తెలుసు కాబట్టి మీరు ఆ పని చేశారు. దాని గురించి మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఈ అతి మంచితనంతో మనం వెళ్ళి అవతల వారికి సమాధానాలు చెప్పుకుంటూ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ అతి మంచితనం వల్ల అవతల వాళ్ళు మనకి ఎటువంటి చెడు తలపెట్టినా, ఎటువంటి కీడు తలపెట్టినా సరే డైరెక్ట్ గా వాళ్ళని అడగలేకపోవటం, వాళ్ళని అడిగితే మళ్ళీ మంచితనంతో దేవుడు చూసుకుంటాడులే, భగవంతుడు ఏదో పడతాడులే, ఏదో చేస్తాడులే అని చెప్పేసి మనం అడగవలసింది అడగకుండా మనలో మనం దాచేసుకొని దాని గురించే కుమిలిపోవటం. ఈ మంచి అనేది కాసేపు పక్కన పెట్టి ఇది అడగడం కూడా కరెక్టే కదా, మీకనే కాదు ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ మంచితనం అనేది ఒకటి పెట్టుకొని వాళ్ళకు కూడా అడగకుండా చేసేసి వాళ్ళని కూడా బాధ పెట్టేసి మీరు కూడా మనసులో కుమిలిపోతూ ఉండే కన్నా ఈ మంచితనం అనే దాన్ని పక్కన పెట్టి డైరెక్ట్ గా వెళ్ళి అవతల వాళ్ళని నువ్వు ఇలా చేసావు, ఇలా చేయటం వల్ల నాకు చాలా బాధ అనిపించింది, ఇంకోసారి ఎప్పుడు మన రిలేషన్ బాగుండాలి అంటే ఇటువంటి పని చెయ్యొద్దు అని చెప్పేసి ఖరాఖండిగా మొహం మీద చెప్పియండి. ఇటువంటివి కొన్ని మనం పాటిస్తూ ఉంటే ఈ అతి మంచితనం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనంగా ఉండడం వల్ల ఆ ఇబ్బందులు మనం పడడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పడతారు. ఒక్కోసారి మన మంచితనమే మనకు పామే కూడా కాటేస్తుంది. అతి మంచితనం కూడా అతి ప్రమాదకరం. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.